సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు ముఖ్యమంత్రిగా, అలాగే ఏ అనుభవము ముఖ్యమంత్రిగా లేదు, మంత్రి పదవిగా కూడా అంతకుముందు చేసినటువంటి అనుభవం జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇద్దరి మధ్యన ఉన్నటువంటి తేడా అది. అందుకనే జగన్ ఏ పని చేయాలన్నా మొదట్లో తను అంటం, అది చేసి పెట్టేటటువంటి అధికారులు అది ఇది అని అభ్యంతరాలు వ్యక్తం చేయడం, వాళ్ళని పక్కన పెట్టేయడం, తన మాట విని ఎలా చెప్తే అట్లా అమలు చేసే అధికారులు దగ్గరికి రావటం, వాళ్ళని దగ్గర పెట్టుకోవడం, వాళ్ళు మిగతా అధికారుల మీదన పెత్తనం చలాయించినట్టు వ్యవహరించడం జగన్కి అతిపెద్ద మైనస్ అయింది. అదే చంద్రబాబు గారి దగ్గర చూసి జగన్ నేర్చుకోవాల్సింది. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక ఇప్పుడు జగన్ హయాంలో బీసీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, లేకపోతే ఇప్పుడు చెప్పగానే స్మూత్గా జరిగిపోతున్న యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ రాజీనామాలు, రిజిస్ట్రార్ల రాజీనామాలు, అట్లాగే ఏవైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో కీలకమైనటువంటి అధికారుల బదిలీలు, ఎవరెవరు పోస్టింగు, ఎక్కడ ఎలా, ఇదంతా సిస్టమేటిక్గా నడిచిపోతుంది. అప్పుడు దాదాపుగా 2 ఏళ్ల పాటు గందరగోళమే. ఎవరు ఇవాళ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇవాళ ఈ పోస్ట్ వేస్తారు, మళ్ళీ ఇంకొకళ్ళు చెప్పగానే ఈ పోస్టులో ఇంకొకళ్ళని వేసేస్తారు. ఇట్లా దాదాపుగా 1.5-2 ఏళ్ల పాటు గందరగోళంగా నడిచింది. ఎందుకంటే ఎవరో పక్కన ఉండేటటువంటి వాళ్ళు ఏదో చెప్తుంటారు, వెంటనే అట్లా చేసేయండి అంటాం, మళ్ళీ ఆ పక్కన ఉన్నటువంటి అధికారులు ఈ పని చేసేయడం, ఇట్లా నడిచిపోయింది దాదాపుగా. అంతా సెట్ రైట్ అయ్యేలోపు ఈలోపే కరోనా తర్వాతన వ్యవస్థ ముందు తను చేసుకున్నదైతే మాత్రం ఒకటి కరెక్ట్, ఆ సచివాలయాలు, వాలంటీర్లు, ఆ వ్యవస్థ అన్నటువంటిది తను అనుకున్నటువంటి నవరత్నాల వరకు కరెక్ట్గా చేసుకోగలిగాడు. కానీ పరిపాలన పరంగా మిగతా అడ్మినిస్ట్రేషన్, అటు టీచర్లతో మాట్లాడడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయలేకపోయారు, ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయలేకపోయారు, అనుసంధానిత వ్యవస్థలు ఏది సెట్ చేసుకోలేకపోయారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి సిస్టమేటిక్గా చేసుకెళ్తున్నారు. అంటే ఒక అంటు కట్టినట్టు నీట్గా చేసుకెళ్తున్నారు. పరిపాలనకు సంబంధించినటువంటి ఈ లోపమే జగన్ని ఇవాళ రోజున జనానికి దూరం చేసింది. అదే సందర్భంలో చంద్రబాబుని జనం దగ్గరికి చేర్చింది.